హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రీ. గైస్, ఫెడరల్ బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో వివరంగా డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ పర్టికులర్ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. సో గైస్, వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందుగా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ని యాక్టివేట్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే మా నుండి వచ్చేటువంటి ప్రతి యూస్ఫుల్ అప్డేట్ని మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. అండ్ గైస్, ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించి కోర్స్ అనేది ఆల్రెడీ రెడీ చేస్తున్నాము. సో సూన్ యూ కెన్ ఫైండ్ ఇన్ ఎంట్రీ యాప్. సో దానికి సంబంధించినటువంటి లింక్ మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. సో దాని ద్వారా మీరు కోర్సును చెక్ చేయవచ్చు, మీకు నచ్చితేనే మీరు కొనుగోలు చేయవచ్చు. సో వివరాల్లోకి వెళ్దాం. ఈ పోస్ట్ వచ్చేసి ఏంటి? ఆఫీసర్ ఇన్ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ 1. సో స్కేల్ 1 ఆఫీసర్ జాబ్ అని మనము చెప్పుకోవచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫెడరల్ బ్యాంక్ అనేది ఒక ప్రైవేట్ బ్యాంక్ అండి, నాట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. ఇట్స్ అ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్. ఓకే, కాకపోతే ప్యాకేజ్ అనేది చాలా బాగుంది. ఓకే, సో ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. రైట్. సో మీరు ఎప్పటి నుంచి దీనికి అప్లై చేసుకోవచ్చు అంటే, మే 10, 2022 నుంచి మే 23, 2022 వరకు. మే 10న ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఎప్పటి వరకు చేసుకోవచ్చు అంటే, మే 23, 2022 వరకు కూడా. ఈ రెండు డేట్స్ కూడా ఇంక్లూజివ్ అండి, 23 వరకు కూడా మీరు చేసుకోవచ్చు. సో ఎక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఈ వెబ్సైట్కి వెళ్ళండి, www.federalbank.co.in. సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత కెరియర్ అనే ట్యాబ్లో మీరు కనుక వెళితే, సో ఈ ఆఫీసర్ ఇన్ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ 1కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఆ లింక్ అనేది మీకు దొరుకుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు స్కేల్ ఆఫ్ పే అండ్ అదర్ ఎమాల్యుమెంట్స్ మనం కనుక చూస్తే, సో మీకు స్టార్టింగ్ అనేది 36,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. సో స్టార్టింగ్ మీ యొక్క పేమెంట్ అనేది 36,000 బేసిక్ పే, అంటే అన్ని పోను. ఇంకా అవి కాకుండా మీకు అదనంగా చాలా మీకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయి, అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ మీకు 36,000తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఒక 7 సంవత్సరాల వరకు 1,490 రూపాయల ఇంక్రిమెంట్ ఉంటుంది. ఓకే, అంటే 7 సంవత్సరాల తర్వాత, అంటే స్టార్టింగ్ 36,000 ఉన్న మీ శాలరీ కాస్త 7 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది అంటే 46,430 అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ 2 ఇయర్స్ కూడా ప్రతి ఇయర్ 1,740 ఇంక్రిమెంట్ ఉంటుంది. ఫస్ట్ టైం మనకి 1,490 ఇంక్రిమెంట్ 7 సంవత్సరాలు. ఇప్పుడు ఆ నెక్స్ట్ 2 ఇయర్స్ కూడా 1,740 ఎవ్రీ ఇయర్ మనకు పెరుగుతుందన్నమాట. సో దాని తర్వాత మనకి ఓవరాల్గా ఎంత అవుతుంది అంటే 49,910 అవుతుంది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ 7 ఇయర్స్ ప్రతి ఇయర్ కూడా 1,990 పెరుగుతుంది. సో ఆ టైం తర్వాత కూడా మీకు ఎంత వస్తుందంటే 63,840. ఇది కేవలం బేసిక్ మాత్రమే. సో ఇది కాకుండా మనం చూద్దాము. ఇది కాకుండా డిఎన్ఎస్ అలవెన్స్ వస్తుంది, హెచ్ఆర్ఏ వస్తుంది, సిసిఏ వస్తుంది, మెడికల్ అండ్ అదర్ అలవెన్సెస్ అండ్ పర్క్విసైట్స్ యాజ్ పర్ రూల్స్ ఇన్ ఫోర్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో ఓవరాల్గా కాస్ట్ టు కంపెనీ సిటీసీ ఎంత అవుతుంది అంటే 9.57 lakhs టు మ్యాక్సిమం ఆఫ్ 13.32 lakhs. మినిమం 9.57 lakhs అండ్ మ్యాక్సిమం వచ్చేసి 13.32 lakhs. ఓకే, ఇది సిటీసీ. సో మీకు టేక్ హోమ్ శాలరీ ఎంత వస్తుంది అంటే, మీ చేతికి ఎంత వస్తుంది అంటే అన్ని పోను 58,500 రూపాయలు పర్ మంత్ అనేది రావడం జరుగుతుంది. ఇది దేన్ని ఎక్స్క్లూడ్ చేసి, ఎక్స్క్లూడింగ్ ఇన్కమ్ ట్యాక్స్, ప్రొఫెషన్ ట్యాక్స్, పెన్షను, ఇవన్నీ తీసేయగా మీకు 58,500 అనేది పర్ మంత్కి మీకు రావడం జరుగుతుంది. అంటే ఎంత మంచి ఆపర్చునిటీయో మీరు ఒకసారి చూడవచ్చు. సో లొకేషన్ ఎక్కడ, మీరు ఒకవేళ ప్లేస్ అయితే కనుక ఎక్కడ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అంటే, ఎక్కడైనా కావచ్చు, ఇండియాలో ఎక్కడైనా ఫెడరల్ బ్యాంక్కి సంబంధించినటువంటి బ్రాంచెస్ ఆర్ ఆఫీసెస్ ఎక్కడైనా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ప్రొబేషన్ పీరియడ్ అనేది 2 ఇయర్స్ అండి. ఈ పర్టికులర్ పోస్ట్కి మీ యొక్క ప్రొబేషన్ అనేది 2 ఇయర్స్ అనమాట. అండ్ దీంట్లో సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఓకే, 2 ఇయర్స్ మీరు ఖచ్చితంగా వర్క్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్ ఫర్ అ మినిమమ్ ఆఫ్ 2 ఇయర్స్. సో ఒకవేళ 2 ఇయర్స్ లోపే కనుక మీరు బ్యాంక్ని వదిలి వెళ్ళాలనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు పే 50,000 రూపీస్. సో ఇది మీరు అగ్రిమెంట్లో ఉన్నట్టుగా మీరు ముందే సైన్ చేస్తారనమాట. అగ్రిమెంట్ ప్రకారం మీరు ముందే సైన్ చేసి జాయిన్ అవుతారు. సో దీనికి ఎవరు అప్లై చేయవచ్చు అంటే, ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండి. ఓకే, ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే అప్లై చేయవచ్చు. డిగ్రీ వాళ్ళు అప్లై చేయలేరు. ఓకే, అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అర్హులే. సో ఆ డీటెయిల్స్ కూడా చూద్దాము. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మినిమం మీకు ఒక 60% అనేది రావాలి ఫ్రమ్ ఆ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఖచ్చితంగా మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 60% ఆర్ అబౌవ్ మినిమం, అంటే 59.9 వచ్చినా కానీ మీరు ఎలిజిబుల్ కాదు. అండ్ అలాగే 10th క్లాస్, ఇంటర్ అండ్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఖచ్చితంగా మీకు 60% అబౌవ్ వచ్చి ఉండాలన్నమాట. అండ్ కమింగ్ టు ఏజ్, మే 1, 2022 నాటికి, మే 1, 2022 నాటికి మీకు 27 సంవత్సరాలు మించకూడదు. అంటే మీరు
మే 1, 1995 తరువాత జన్మించి ఉండకూడదు. ఈ రోజు కానివ్వండి, ఈ తర్వాత కానివ్వండి, మే 1, 1995 రోజు కానివ్వండి, ఆ తర్వాత కానివ్వండి, మీరు జన్మించి ఉండాలి. ఈ తర్వాతనే మీరు జన్మించి ఉండాలి. మే 1, 1995 తర్వాతనే జన్మించి ఉండాలి, అంతకన్నా ముందు జన్మించి ఉండకూడదు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 32 సంవత్సరాలు అండి, 32 సంవత్సరాలు మించకూడదు. అంటే 1990 మే 1 తర్వాత మీరు జన్మించి ఉండాలి, ఆ రోజు లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి. అండ్ మీరు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఓకే, సో ఎవరైతే ప్రజెంట్ అంటే 2021, 2022 ఇయర్కి గాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో సో వాళ్ళు కూడా అప్లై చేయడానికి అర్హులే. ఓకే, కాకపోతే సో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి, క్యాండిడేట్స్ హు ఆర్ పాసింగ్ అవుట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద కరెంట్ అకాడమిక్ ఇయర్ 21-22 ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద సెలెక్షన్ ప్రాసెస్ ఇఫ్ దే హ్యావ్ క్లియర్డ్ ఆల్ ద పేపర్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ సెమిస్టర్స్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ విత్ అగ్రిగేట్ ఆఫ్ 60% యాజ్ ఆన్ 1/5/2022. అంటే మే 1, 2022 నాటికి మీరు కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఓకే, 60% కంప్లీట్ చేసి ఉండాలి మీ ప్రీవియస్ ఇయర్ అన్నీ కూడాను. ఓకే, అండ్ ద ఫైనల్ ఇయర్ ఆర్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ షుడ్ బి క్లియర్డ్ ఇన్ ద ఫస్ట్ ఛాన్స్ ఇట్ సెల్ఫ్ బిఫోర్. సో ఈ ఫస్ట్ ఇయర్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే 2 years అనుకుందాం, అంటే ఫస్ట్ ఇయర్స్ అన్నీ కూడా మీకు కంప్లీట్ చేసి ఉండాలి. ఎప్పటివరకు కంప్లీట్ చేసి ఉండాలి? మే 1, 2022 నాటికి. సో ఈ ఫైనల్ ఇయర్ కానివ్వండి లేదా ఫైనల్ సెమిస్టర్ సంబంధించి దాని ఎగ్జామ్ ఎప్పటివరకు మీరు క్లియర్ చేసి ఉండాలి అంటే ఆగస్టు 31, 2022 వరకు కూడా మీకు అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. సో అప్పటి వరకు మీరు కంప్లీట్ చేసి ఉండాలి, 60% స్కోర్ చేసి ఉండాలి, కంప్లీట్ అయిపోయి ఉండాలన్నమాట. అంటే ఫస్ట్ ఛాన్స్లోనే కంప్లీట్ చేసి ఉండాలి. ఎప్పుడు? ఈ ఫైనల్ ఇయర్ అండ్ ఫైనల్ సెమిస్టర్కి సంబంధించి. అంతకుముందువి మీరు మల్టిపుల్ టైమ్స్ రాసినా పర్వాలేదు, అంటే ఫెయిల్ అవ్వడం వల్ల మీరు మల్టిపుల్ టైమ్స్ రాసినా పర్వాలేదు. బట్ ఫైనల్ ఇయర్ ఆర్ సెమిస్టర్కి సంబంధించి ఈ పర్టికులర్ డీటెయిల్స్ అనమాట. ఓకే, అండ్ కమింగ్ టు మీ గ్రాడ్యుయేషన్, ఖచ్చితంగా మీరు మినిమం 3 years గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి. అంటే నార్మల్ డిగ్రీ కావచ్చు లేదా బీటెక్ కావచ్చు. సో కనీసం 3 years అనేది మీరు చేసి ఉండాలన్నమాట. ఓకే, మీ ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత ఆర్ డిప్లొమా, మీ డిప్లొమా తర్వాత మినిమం మీరు 3 years చేసినా పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఖచ్చితంగా మినిమం 2 years అనేది ఉండాలన్నమాట మీ గ్రాడ్యుయేషన్ తర్వాత. ఓకే, అండ్ మీ యొక్క పర్సంటేజ్, మీకు ఏదైతే అగ్రిగేట్ పర్సంటేజ్ ఉంటుందో అది మీ యొక్క బోర్డ్ ఆర్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ చేత అంటే వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చినదై ఉండాలి. ఒకవేళ గ్రేడ్స్ ఆర్ సిజిపిఏ సిస్టమ్ కనుక మీకు కనుక ఉంటే వాటిని మీ బోర్డు డిరెక్ట్ చేసిన విధంగా వాటిని ప్రాపర్గా మీరు కన్వర్ట్ చేయాలి పర్సంటేజ్లోకి అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. అండ్ అలాగే మీ యొక్క ఇయర్ వైజ్ లేదా సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్, సో ప్రతి ఇయర్కి ప్రతి సెమిస్టర్కి సంబంధించినటువంటి మార్క్ షీట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండాలి, అవి అవైలబుల్గా ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ 60% కన్నా ఒక డెసిమల్ పాయింట్ కూడా తగ్గినా మీరు ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో సెలెక్షన్ ప్రాసెస్ చూద్దాము. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మీకు ఆన్లైన్ యాప్టిట్యూడ్ అసెస్మెంట్ ఉంటుంది, యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, దెన్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, తర్వాత రోబోటిక్ ఇంటర్వ్యూ ఉంటుంది, దెన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ ఫస్ట్ 3 modes కూడాను ఇవి మీకు ఆన్లైన్లో ఉంటాయి. పర్సనల్ ఇంటర్వ్యూ మాత్రం మీరు వేరియస్ సెంటర్స్ ఉంటాయి, ఆ సెంటర్స్లో మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వాటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో రోబోటిక్ ఇంటర్వ్యూ కాకుండా మిగిలినవన్నీ కూడా మీ యొక్క ఎలిమినేషన్కి సంబంధించినవి, మిమ్మల్ని ఎలిమినేట్ చేయడానికి ఉద్దేశించబడినవి అనమాట. ఓకే, రైట్. సో ఆన్లైన్ యాప్టిట్యూడ్ అసెస్మెంట్, గ్రూప్ డిస్కషన్, రోబోటిక్ ఇంటర్వ్యూ విల్ బి కండక్టెడ్ వర్చువల్లీ, ఆన్లైన్లో మీకు కండక్ట్ చేస్తారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ విల్ బి కండక్టెడ్ అక్రాస్ వేరియస్ ఇంటర్వ్యూ సెంటర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో ఇవన్నీ కూడా వెన్యూస్ అండి, ఏ ప్లేసెస్లో మీకు ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయవచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ మీకు హైదరాబాద్ కూడా ఆప్షన్ ఉంది. సో హైదరాబాద్లో కూడా మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయవచ్చు. బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద బ్యాంక్ అనమాట. సో బ్యాంక్ అనేది డిసైడ్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫీ కనుక మీరు ఒకసారి పే చేస్తే మళ్ళీ అది రీఫండ్ అవ్వదు. సో కేర్ఫుల్గా పేమెంట్ అనేది జరిగేలా చూసుకోండి. అండ్ అలాగే డీటెయిల్స్ కూడా రాంగ్గా ఎంటర్ చేయకూడదు, అవి చేస్తే మీరు ఇనెలిజిబుల్ అవ్వడానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ డేట్స్ కానివ్వండి లేదా స్టేజెస్ కానివ్వండి మీరు చేంజ్ చేసుకోవడానికి లేదు, ఒకసారి వాళ్ళు ఫైనలైజ్ చేసిందే ఫైనల్ అవుతుంది. ఓకే, మీ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అనేది అపియరెన్స్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండేలా చూసుకోండి. అంటే హెయిర్ కట్ చేసుకోవడము, ఓకే, లేదా గ్లాసెస్ పెట్టుకోవడము. సో ఇలాంటివన్నీ కూడా మీ ఫేషియల్ అపియరెన్స్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండేలా చూసుకోండి ఈ స్క్రీనింగ్ ప్రాసెస్ అయిపోయేంత వరకు. ఓకే, సో
దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ థింగ్స్ రిలేటెడ్ టు దిస్ ఫెడరల్ బ్యాంక్ రిక్రూట్మెంట్ గైస్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, మీ యొక్క క్రెడిట్ కార్డ్ హిస్టరీ కానివ్వండి, మీ యొక్క సిబిల్ స్కోర్ కానివ్వండి, ఓకే. సో ఇవన్నీ కూడా చాలా ఫేర్గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మీరు బ్యాంక్కి రిక్రూట్ అవుతున్నారు కాబట్టి మీరు మెడికల్లీ ఫిట్గా ఉండాలి, ఓకే. దానికి సంబంధించి కావాల్సినటువంటి టెస్ట్ అనేవి వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది, మీరు మెడికల్గా ఫిట్గా ఉన్నారా లేదా అని చెప్పేసి. అండ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దట్, మీ యొక్క క్యారెక్టర్ అండ్ మీకు పోలీస్కి సంబంధించి ఇంతకుముందు ఏమైనా కేసెస్ కానివ్వండి అవి లేకుండా ఉండాలి. అండ్ క్రెడిట్ హిస్టరీ, సిబిల్ అండ్ ఎక్స్పీరియన్స్ కోర్స్, సో ఇవన్నీ కూడా సాటిస్ఫాక్టరీ లెవెల్స్లో ఉండేలా మీరు చూసుకోవాలి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ అప్డేట్ గైస్. ఇది కనుక మీకు నచ్చితే లేదా ఉపయోగపడితే మీరు ఒకసారి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే బెల్ బటన్ యాక్టివేట్ చేసి ఆల్ని ప్రెస్ చేసి మా నుండి యూస్ఫుల్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా పొందండి. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.